సంగారెడ్డి పట్టణంలోని 31, 32వ వార్డులో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్థానిక ప్రజలకు చెట్ల మొక్కల్ని స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యంగా చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రెడ్డి, బత్తుల శ్రీనివాస్, నవీన్తో పాటు వార్డు మహిళలు కూడా పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 31, 30 వార్డులో 32 వార్డులో వనమహోత్సవంలో భాగంగా మరి చెట్ల పంపిణీ, మొక్కల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు. మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెట్లు మనల్ని కాపాడుతాయి, మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ధర్మం మన మీద ఉంది. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చరిత్ర నానుడి. మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటుకోవాలా, మరి పర్యావరణ పరిరక్షణ కల్పించాలి, ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 31, 30 వార్డులో 32 వార్డులో వన మహోత్సవంలో భాగంగా మరి చెట్ల పంపిణీ, మొక్కల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు. మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెట్లు మనల్ని కాపాడుతాయి, మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ధర్మం మన మీద ఉంది. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చరిత్ర నానుడి. మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటుకోవాలా, మరి పర్యావరణ పరిరక్షణ కల్పించాలి, ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం. మరి రామప్ప గారు ఎక్స్ కౌన్సిలర్ గారు వార్డులో 31వ వార్డులో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మహిళలకు మొక్కలు ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా ప్రతి మొక్కను పెంచుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇంటి ఆవరణలో తీర్చిదిద్దుకోవాలని కోరుతూ, ముఖ్యంగా ఈ కాలుష్యం పెరుగుతున్న కారణంగా చెట్లు పెరిగితేనే మరి మనకు స్వచ్ఛమైన గాలి వచ్చి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి 2 చెట్లు పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.